ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో పంచభూత లింగాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దానిలో భాగంగా ఈ రోజున జంబుకేశ్వరంలో ఉన్నటువంటి జలలింగాన్ని గురించి మాట్లాడుకుందాం. ఓ మోహనవాణి ఛానల్ వీక్షకులందరూ, అక్కామ తల్లులు, తండ్రులు అందరూ కూడా ఈ వీడియోని వీక్షించండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరే, తమిళనాడులో తిరుచి పట్టణానికి దగ్గరగా ఉంటుంది ఈ జంబుకేశ్వరం. దానినే శ్రీరంగపట్టణం అంటారు. శ్రీరంగపట్టణం వేరు, అది కర్ణాటకలో ఉంది. ఇది శ్రీరంగం కావేరీ నది తీరంలో. నదికి యువతల తీరంలో శ్రీరంగం ఉంటే అవతల తీరంలో తిరుచి పట్టణం ఉంటుంది. మేము ఒక 2 సార్లు వెళ్ళటం జరిగింది. మా అక్కయ్య గారు వాళ్ళు శ్రీరంగంలో ఉండేవాళ్ళు. అయితే సకల మనోభీష్టాలు నెరవేర్చటం అనేది ఈ లింగ దర్శనానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అన్నమాట. ఈ జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారిని గనక ఆరాధిస్తే ఈతి బాధలు తొలగుతాయి, అష్టైశ్వర్యాలు తప్పకుండా కలుగుతాయి అని ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో తప్పకుండా పంచభూత లింగాలలో ఒక్కటైనా దర్శించుకుంటే మంచిది అని పెద్దవాళ్ళు చెబుతున్నారు. సరే, ఈ జంబుకేశ్వరం అనేది ఎక్కడ ఉంది అంటే మరొకసారి మీతో చెప్తాను. తమిళనాడులో తిరుచిరాపల్లి అని మన పూర్తి పేరు తిరుచి అని వాళ్ళు అంటారు. ఈ తిరుచి పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో కావేరీ నది దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఏనుగుల చేత కూడా పూజలు అందుకున్న క్షేత్రం అని ఈ క్షేత్రానికి పేరుంది. ఈ జంబుకేశ్వరానికి తిమేవకాయ్, తిరువానై కావల్ అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. తిరువానై కావల్ ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తారు అక్కడ. ఈ పేర్లు ఎందుకు వచ్చాయంటే ఈ క్షేత్రం ఒకప్పుడు ఏనుగుల చేత పూజలు అందుకున్నది కాబట్టి ఆ పేరు వచ్చింది అని చెబుతారు. పూర్వం ఈ ప్రాంతంలో ఎక్కువగా తెల్ల నేరేడు వృక్షాలు ఉన్నాయట. దీనికి అందుకని జంబుకేశ్వరం అని పేరు వచ్చింది. సంస్కృతంలో జంబూ ఫలం అంటే నేరేడు పండు అని ఇక్కడ ఉండేటటువంటి ఆలయ స్థల పురాణం మనకు చెబుతోంది. ఈ ఆలయ స్థల పురాణం గురించి 2 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మొట్టమొదటి కథ ఏంటంటే, పూర్వం ఇక్కడ శంభుడు అనేటువంటి ఒక ఋషి నివసిస్తూ ఉండేవాట. అత్యంత శివభక్తుడైనటువంటి ఆ శంభుడు శంకరుణ్ణి పూజించకుండా పచ్చి మంచినీళ్లు కూడా పుచ్చుకునేవాడు కాదు. ఈ శివుణ్ణి ప్రత్యక్షంగా పూజించాలి అనుకున్నాడు శంభుడు. ఆ విధంగా పరమ శివభక్త పరాయణుడైనటువంటి శంభుడికి ఆ భక్తుడి యొక్క అభీష్టాన్ని నెరవేర్చాలి అని అనుకున్నటువంటి బోళాశంకరుడు ఆయన మనస్సులో ఉన్న కోరికను గ్రహించాడు. ఎప్పుడు లింగానికే కాదు, ప్రత్యక్షంగా శంకరుని పూజించాలి అనేటువంటి కోరికను గమనించాడు పరమాత్మ. వెంటనే ఒక మాట వినపడింది ఆయనకి. నాయనా, నన్ను ప్రత్యక్షంగా పూజించుకోవాలి అనుకున్నావు నీ మనసులో. నీ కోరిక నెరవేరాలి అంటే నువ్వు గొప్ప తపస్సు చేయాలి అన్న.
వెంటనే ఆదేశాన్ని పాటించి తపస్సు చేయటం మొదలుపెట్టాడు ఈ శంభుడు అనేటువంటి భక్తుడు. భక్త సులభుడైనటువంటి ఆ బోళాశంకరుడు శంభుడి యొక్క తపస్సుకు మెచ్చుకున్నాడు. వెంటనే అతనికి ప్రత్యక్షమైనాడు. నాయనా, ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు శంభుడు తన యొక్క మనోభీష్టాన్ని బయటపెట్టాడు. స్వామి, ఎప్పుడు లింగాకారానికే పూజలు చేస్తున్నాను, కానీ మీకు ప్రత్యక్షంగా పూజించాలి అని నా మనస్సులో కోరిక ఉన్నది అన్నాడు. అందుకు బోళాశంకరుడు అంగీకరించాడు. ముందు ప్రత్యక్షమైనటువంటి పూజ అందుకొని ఆ తరువాత ఒక మాట చెప్పాడు. నాయనా, ఇక్కడ లింగ రూపంలో వెలుస్తాను అని ఆ శంభుడు ఇతడికి ఈ శంభుడికి వరం ఇచ్చాడు. శంకరుడు శంభుడికి వరం ఇచ్చాడు. వెంటనే శంభుడిని చెప్పాడు, ఓ భక్తుడా, నీవు జంబూ వృక్ష రూపంలో ఇక్కడే ఉండి నన్ను పూజించుకోవచ్చు అని చెప్పి అంతర్ధానమైనాడు. తాను లింగాకారం దాల్చాడు. అలాగే తన భక్తుడిని జంబూ వృక్ష రూపంలోకి మార్చేశాడు, నేరేడు చెట్టుగా మార్చాడు. ఆనాటి నుంచి శివుడు శంభుడికి ఇచ్చినటువంటి వరం ప్రకారం లింగంగా ప్రాదుర్భవించాడు. శంభుడు జంబూ వృక్షమై శివుణ్ణి అర్చించుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి జంబూ వృక్షమే శంభుడు, ఆ శంభుడి యొక్క రూపం అని భక్తులు నమ్ముతారు. ఇక రెండవ కథ ఏంటంటే, మనకి శ్రీకాళహస్తి స్థల పురాణానికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ వృత్తాంతం కూడా. జంబుకేశ్వర క్షేత్రంలో కూడా స్వామివారిని ఒక ఏనుగు, ఒక సాలెపురుగు పోటీపడి మరీ పూజిస్తూ ఉండేవి. వాటి యొక్క అపారమైనటువంటి భక్తికి మెచ్చుకున్నటువంటి పరమేశ్వరుడు వాటికి మోక్షాన్ని అనుగ్రహించాడు. ఈ ఇతిహాసం కూడా ప్రాచుర్యంలో ఉంది ఇక్కడ స్థల పురాణంలో. ఈ జంబుకేశ్వర ఆలయ చారిత్రక విశేషాలు ఏమిటి అంటే, 11వ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మాణం చేసినట్లుగా మనకి శాసనాల్లో తెలుస్తుంది. ఆ తరువాత ఈ ఆలయ నిర్వహణ బాధ్యతని పల్లవరాజులు, ఆ తర్వాత పాండ్యులు, ఆ తర్వాత 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య అధినేతలు వహించినట్లుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి శాసనాల ద్వారా తెలుస్తోంది. అట్లాగే ఈ ఆలయంలో స్వామివారికి నిత్య పూజాధికాలు, ధూపదీపాలతో పాటు అనేక ఉత్సవాలను నిర్వహించడం కోసం మణిమాన్యాలన్నీ కూడా ఏర్పాటు చేశారు ఈ రాజులు. ఇక ఆలయ విశేషాలు పరిశీలిస్తే, జంబుకేశ్వర ఆలయం విశాలమైనటువంటి ప్రాకారాలతోటి, ఎత్తైన గోపురాలతోటి సుమారుగా 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేయబడి ఉంది. ఈ ఆలయానికి మొత్తం 7 గోపురాలు ఉన్నాయి. ఇక్కడ జంబుకేశ్వర స్వామి వారు పశ్చిమాభిముఖంగా ఉంటాడు. ఈ జంబుకేశ్వరుడి యొక్క మహాత్మ్యం ఏంటంటే, ఇక్కడ లింగం నీళ్లతో నిర్మాణం అయింది కాదు. జలలింగం అంటాం కదా, నీటితో నిర్మాణమైన లింగం కాదు. కానీ అంతేకాదు, లింగం నీళ్లలో కూడా లేదు. అయితే లింగము యొక్క పానువట్టం నుంచి ఎల్లప్పుడూ నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఈ విషయం భక్తులకు చూపించటానికి పూజారులు ఈ లింగం యొక్క పానవట్టం మీద ఒక వస్త్రం కప్పి ఉంచుతారు. కొద్దిసేపటికే ఆ వస్త్రం తీసి పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుంచి నీరు రావడం అనేది వెళ్ళినటువంటి భక్తులు స్వయంగా వీక్షించవచ్చు. అందుకే ఈ క్షేత్రానికి జలలింగము అని పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. స్వామివారి యొక్క గర్భగుడి దగ్గరలోనే జంబుకేశ్వర స్వామి యొక్క దేవేరి అయినటువంటి అఖిలాండేశ్వరి ఆలయం కూడా ఉంది. అఖిలాండేశ్వరి అమ్మవారు 4 భుజాలతో నిలబడినటువంటి భంగిమలో ఉంటుంది. 4 భుజాలలో పై 2 చేతులలో కలువలు పట్టుకొని ఉంటుంది, కలువ పూలు. క్రింద 2 చేతుల్లో, ఒక చేతిలో అభయహస్తం, మరొక చేతిలో వరద ముద్ర. అభయం అంటే రక్షించే ముద్ర, వరదం అంటే
కోరికలు తీర్చేటటువంటి ముద్ర. ఆ విధంగా అమ్మవారి యొక్క దర్శనం అపురూపంగా అపూర్వంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి యొక్క దర్శనం సర్వ పాపహరణం. అయితే అమ్మవారు ఎప్పుడు ఉగ్ర స్వరూపంలో ఉండేది. ఆదిశంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క ఉగ్ర స్వరూపాన్ని శాంత స్వరూపంగా మార్చారట. ఎందుకని? ఉగ్ర స్వరూపంలో ఉంటే మనం చూడగలమా? మన అమ్మ కోపం వస్తే మనకెంత భయం పుడుతుంది? అంతే. గతంలో అమ్మవారు చాలా ఉగ్ర స్వరూపంతో ఉండేవాళ్ళు. అమ్మవారి యొక్క ఉగ్ర స్వరూపాన్ని తగ్గించటానికి ఒకప్పుడు అక్కడికి వచ్చినటువంటి శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క ఉగ్ర రూపాన్ని ఆరాధన చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని, అమ్మా నువ్వు ఇలా ఉంటే భక్తులు భయపడిపోతారమ్మా, అందువల్ల నువ్వు శాంతమూర్తిగా మారు అని అమ్మవారిని అభ్యర్థించాడని శంకరాచార్యులు గారి యొక్క కోరిక మేరకి అమ్మవారు అలాగే ఉంటాను అని మాట ఇచ్చింది. అందుకనే అమ్మవారి యొక్క ముందర మనకు కనిపించే విధంగా శ్రీచక్రాన్ని కూడా ఆదిశంకరాచార్యులు వారి ప్రతిష్ఠించారు అని స్థల పురాణం చెబుతోంది. అలాగే అమ్మవారు పెట్టుకుండే చెవి కమ్మలు తాటంకములు అంటారు. ఆ తాటంక దర్శనం వల్ల మనకు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అని స్థల పురాణం చెబుతోంది. ఆదిశంకరాచార్యులు స్వయంగా అమ్మవారికి తాటంకాలు సమర్పించారు, అంటే కర్ణాభరణాలు అందించారు అని ఆలయ చరిత్ర మనకు చెబుతోంది. అందుకే ఈ ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు తప్పకుండా అమ్మవారి యొక్క చెవి కమ్మలను తప్పకుండా చూడాలి. అక్కడ పూజారులు కూడా మనకి చూపిస్తారు ప్రయత్నపూర్వకంగా. అమ్మవారి యొక్క తాటంకాలను దర్శించటం వల్ల సువాసినీతనంతో పాటు సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి అని ఇక్కడ పురాణాలు శాస్త్రం కూడా చెబుతోంది. ఇక్కడ ఉండే ఇతర ఉపాలయాలు ఏంటంటే, అమ్మవారికి ఎదురుగ్గా ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించినటువంటి వినాయక స్వామి యొక్క విగ్రహం మనం చూడొచ్చు. ఈ ఆలయంలో నాయనార్లలో ప్రసిద్ధులైనటువంటి సుందరుడు, సంబంధుడు మొదలైన వాళ్ళని స్వామిని సేవించి తరించినట్లుగా మనకి చరిత్ర చెబుతోంది. పరమ పవిత్రమైనటువంటి ఈ జంబుకేశ్వరం కావేరీ నది తీరంలో ఉన్నది. అందువల్ల ఇక్కడ కావేరీ నదిలో స్నానం చేయటం వల్ల, జంబుకేశ్వరుడిగా వెలసినటువంటి శంకరుణ్ణి దర్శించటం వల్ల, ఆయన అభిషేకాన్ని చూడటం వల్ల, అలాగే అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క తాటంకాలని అమ్మవారిని దర్శించటం వల్ల సకల మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం. సకల ఈతి బాధలు తీరిపోవటం, అలాగే ఆడవాళ్ళకి దీర్ఘ సుమంగళీత్వం, అష్టైశ్వర్యాలు తప్పకుండా లభిస్తాయి అని, అందువల్ల ఈ జంబుకేశ్వర క్షేత్రాన్ని దర్శించాలి అని మన యొక్క పెద్దలందరూ కూడా చెబుతున్నారు. అటువంటి జలలింగమైనటువంటి పంచభూతాలలో ఒకటైనటువంటిది జలం. జలం అనేది సమస్త ప్రాణికోటికి ప్రాణాధారం. అటువంటి జలలింగం జంబుకేశ్వరంలో ఉంది. మా అదృష్టం కొద్దీ ఈ ఆలయాన్ని మేము దర్శించడం కూడా జరిగింది. వీలైనంత వరకు భక్తులు తప్పకుండా చూసుకోవచ్చు. అలాగే శ్రీరంగానికి వెళితే ఆ ప్రక్కనే అక్కడ శ్రీరంగనాథుడు ఇప్పటికీ విభీషణుడు ఆయన్ని పూజిస్తూ ఉంటాట. వచ్చి రాక్షసరాజైన విభీషణుడి యొక్క ఇలవేల్పుగా ఉన్నటువంటి శ్రీరంగనాథుడు, మేము ముక్కోటి ఏకాదశి రోజున మా అదృష్టం కొద్దీ ఆ శ్రీరంగనాథ పెరుమాళని దర్శించుకోగలిగాం. దాదాపు ఒక 20 ఏళ్ల క్రితం మాట ఇది. అలాగే నది అవతలకు వెళితే తిరుచిపట్టణం, అక్కడ తిరుచిపట్టణంలో ఒక కొండ మీద ఒక వినాయకుడి యొక్క గుడి ఉంటుంది. ఆయన్ని ఉచ్చి పిళ్ళయారని పిలుస్తారు. మెట్లు ఎక్కాలి పైకి, దానికి ఏమి రోడ్డు మార్గం లేదు. ఆ మెట్లు ఎక్కి పైకి వెళితే అక్కడ వినాయకుడి యొక్క దర్శనం అద్భుతంగా ఉంటుంది.
ఆయనని ఉచ్చి పిళ్ళయారు అంటారు. ఆ పిళ్ళయారు గుడికి దగ్గరలోనే ఒక పెద్ద కోనేరు. ఆ కోనేటిలో చక్కగా స్నానం కూడా చేయొచ్చు. అంతేకాదు ఆ కోనేటిలో బోటు విహారం కూడా ఉంటుంది. పడవలో మనం డబ్బులు కడితే ఆ పడవలో తిప్పుతారు. ఇవన్నీ కూడా ఆ తిరుచి పట్టణంలో ఉన్నాయి. ఆ తిరుచి పట్టణానికి ఒక 11 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. పెద్ద బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జి దాటి యువతలకు వస్తే అదంతా శ్రీరంగం. ఆ శ్రీరంగంలో తిరువానైకోయిల్ అనేటువంటి ప్రాంతంలో ఈ జంబుకేశ్వర జలలింగం ఉన్నది. తప్పకుండా దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. ఆ అఖిలాండేశ్వరి మాత యొక్క, జంబుకేశ్వరుడు యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం అవుదాం. అలాగే అక్కడ శ్రీచక్ర దర్శనం కూడా మనకి చూపిస్తారు అర్చక స్వాములు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు పానవట్టం మీద వస్త్రం వేసి ఆ వస్త్రం నీళ్లు పెంచుకుంటే పక్కన తీసుకొచ్చి పిండి మనకు చూపిస్తారు. ఆ నీళ్లు కూడా పరమ పవిత్రం. మన నెత్తిన జల్లుకుంటే అంతకంటే పుణ్యకార్యం మరొకటి లేదు అని మీతో మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.